గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ తెచ్చాను మీకు ఇవాళ. లెట్స్ ఇంప్రూవ్ అవర్ ఐక్యూలో. ఇది ప్లేలిస్ట్ కూడా ఉంది నా ఛానల్లో, ఇదే పేరుతోటి లెట్స్ ఇంప్రూవ్ అవర్ ఐక్యూ. ఆ ప్లేలిస్ట్ మీరు విజిట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దోస్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు రండి మనం ఇవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, సి ఈజ్ మదర్ ఆఫ్ ఏ, బి ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ డి and F is son of A. How is F related to D? That is the question. ఓకేనా? ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం ఇటువంటి క్వశ్చన్స్కి త్వరగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి టైం కూడా మ్యాటర్ ఉంటుంది కదా. సో క్విక్గా చేసుకోవడానికి ఏం చేస్తాం? ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఏ బ్రదర్ ఆఫ్ బి. ఓకేనా? ఇప్పుడు బి గ్రాండ్ డాటర్ అంటే బి ఫిమేల్ అయింది, బి ఫిమేల్ అయింది. ఏ బ్రదర్ కాబట్టి ఏ ఏమో మేల్ అయ్యాడు. ఓకేనా? ఇది కూడా పక్కన రాసేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఏ ఈజ్ బ్రదర్. సి ఈజ్ మదర్ ఆఫ్ ఏ అన్నప్పుడు సి వీళ్ళిద్దరికీ కూడా మదరే. ఓకేనా? సి మదర్ ఆఫ్ ఏ అన్నప్పుడు సి వీళ్ళిద్దరికీ మదరే. సో మదర్ కాబట్టి సి ఈజ్ ఆల్సో ఫిమేల్. ఓకే, అండ్ దెన్ వాట్ ఈజ్ నెక్స్ట్? బి ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ డి. అంటే గ్రాండ్ డాటర్ అంటే సికి ఎయిదర్ ఫాదర్ ఆర్ ఫాదర్ ఇన్ లా. ఎవరు? డి. ఓకేనా? బి ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ డి కదా, ఇది డి. ఓకే, గ్రాండ్ డాటర్ ఆఫ్ డి. అండ్ ఎఫ్ ఈజ్ సన్ ఆఫ్ ఏ. మనకి డి ఇప్పుడు తెలియలేదు ఇది మేలా ఫిమేలా అన్నది, ఎందుకంటే బి ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ డి అండ్ ఎఫ్ ఈజ్ సన్ ఆఫ్ ఏ. సన్ ఆఫ్ ఏ. ఎఫ్ ఏమో ఏకి సన్. సన్ అంటే ఎఫ్ కూడా మేలే. రైట్ ఎవ్రీవన్? ఇప్పుడు డి మనకి తెలీదు, సో డజంట్ మ్యాటర్, ఇవ్వలేదు కదా డి. అండ్ ఎఫ్ ఈజ్ సన్ ఆఫ్ ఏ. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు డి? సారీ, ఇక్కడ ఎస్ కాదు, నేను చూసారా తప్పు రాసాను. ఇది ఎఫ్ మనకి సన్ కదా, ఎఫ్ ఈజ్ సన్ ఆఫ్ ఏ. సో నౌ క్వశ్చన్ ఈజ్ హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు డి? ఎఫ్కి డికి రిలేషన్ ఏంటి? ఇది డి సి ఎయిదర్ డాటర్ ఆర్ డాటర్ ఇన్ లా. అంటే ఏ ఏంటైపోతుంది? ఎఫ్ డికి ఏ గ్రాండ్ సన్ అయిపోతాడు. ఓకేనా? గ్రాండ్ సన్ అయిపోతాడు. సో గ్రాండ్ సన్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ ఏంటి? గ్రేట్ గ్రాండ్ సన్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. If 2nd July is Sunday, then what day will be 31st July? 2nd July is Sunday, what will be 31st July? అన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం? 31st July ఆఫ్ ద సేమ్ మంత్ అడుగుతున్నాడు కాబట్టి ముందర ఎన్ని డేస్ వీటి మధ్యలో ఉన్నాయో అవి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 31కి 2nd Julyకి, 31st Julyకి 2nd Julyకి మధ్యలో ఎన్ని డేస్ వస్తాయి? 29 డేస్ వస్తాయి. సెకండ్ స్టెప్ ఏంటవుతుంది? వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ కదా. ఇప్పుడు ఈ 29ని 7 పెట్టి మనం డివైడ్ చేస్తాం. ఓకే, 7 4s are 28 అండ్ 1 రిమైండర్ అవుతుంది. ఇక్కడ 1 ఏంటి? రిమైండర్ అవుతుంది కదా. ఇప్పుడు మనం 29ని 7తో డివైడ్ చేసేసాం. 7 4s are 28 అండ్ 29 మైనస్ 28 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రిమైండర్ని తీసుకెళ్ళి మనం ఈ డేలో ఏ డే ఇచ్చాడు? 2nd July సండే. ఈ డేలో మనం ప్లస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటి రాస్తాం? సండే 2nd July సండే కదా, సండే ప్లస్ 1 డే. 1 డే. ఈ రిమైండర్ని ఎంత రిమైండర్ వస్తే అంత దీంట్లో ప్లస్ చేసి సండే నుంచి కౌంట్ చేసుకోవడమే మీరు. సో సండే ప్లస్ 1 డే దట్ ఈజ్ ఈక్వల్ టు మండే. సో ఇక్కడ కూడా మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మండే. ఓకేనా? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ ఈ 2 క్వశ్చన్స్ మీకు బాగా అర్థమైపోయి ఉంటాయని. ఒక్కసారి మీరు నేను పాజ్ చేసి కూడా చూసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ కూడా తీసి చూసుకోండి. ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఒకటి ఏంటంటే మీరు ఇలా మేలా ఫిమేలా అన్నవి రాసేసుకుంటూ ఉంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. లేకపోతే తర్వాత కనిపిస్తుంది గ్రాండ్ డాటరా, గ్రాండ్ సన్నా, లేకపోతే డాటరా, సన్నా. ఓకేనా?
లేదంటే నెవ్యూఆ నీజా అన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఎక్కడెక్కడ మీకు తెలుస్తుందో అక్కడెక్కడ మేల్ ఫీమేల్ రాసుకుంటే ఈ క్వశ్చన్స్ ఈజీ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, చాలా మంచి క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇటువంటి జనరల్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో వాటిల్లో కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇదేంటి, ఫ్రమ్ పాయింట్ ఏ సచిన్ మూవ్స్ టువర్డ్స్ 3 meters వెస్ట్ టు రీచ్ పాయింట్ బి. ఇటువంటి క్వశ్చన్స్ చేసే ముందర మీకు ఒక కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండాలి. ఇది టువర్డ్స్ రైట్ సైడ్, ఇది ఏంటవుతుంది, నార్త్ అవుతుంది. ఓకే, టువర్డ్స్ రైట్ సైడ్ నార్త్, ఎప్పుడు నార్త్ సైడ్ ఫేస్ చేసి నుంచుంటే మనకి రైట్ సైడ్ ఏంటవుతుంది, ఈస్ట్ అవుతుంది. ఓకే, తర్వాత నార్త్కి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటవుతుంది, సౌత్ అవుతుంది. ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్, లేదంటే మనం వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తుంటే మనకి రైట్ సైడ్ నార్త్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఈస్ట్కేమో లెఫ్ట్ సైడ్ నార్త్ అవుతుంది. ఓకేనా, వెస్ట్కేమో రైట్ సైడ్ నార్త్ అవుతుంది. సో ఇది వెస్ట్, ఇది సౌత్. ఈ డైరెక్షన్స్ మీకు క్లియర్ అయిపోతే, ఇప్పుడు ఈ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదైనా ఇక్కడ వస్తే ఇది నార్త్ వెస్ట్ అవుతుంది, ఇటు వస్తే ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది, ఇక్కడ వస్తే ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది, ఈ రెండిటికి మధ్యలో కదా. ఇక్కడ వస్తే ఇది ఈ రెండిటికి మధ్యలో సౌత్ వెస్ట్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండాలి. ఇక్కడ ఏది కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఈస్ట్ ఇటు, వెస్ట్ ఇటు, నార్త్ పైన, కింద సౌత్, వాటి మధ్య నార్త్కి వెస్ట్కి మధ్యలో వచ్చేది నార్త్ వెస్ట్, నార్త్కి ఈస్ట్కి మధ్యలో వచ్చేది నార్త్ ఈస్ట్, అలాగనమాట. ఇది గుర్తుపెట్టుకున్నాక ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వద్దాం. ఫ్రమ్ పాయింట్ ఏ సచిన్ మూవ్స్ టువర్డ్స్ 3 meters వెస్ట్. పాయింట్ ఏ ఇది అనుకుంటే వెస్ట్ ఇట్ సైడ్ అవుతుంది కదా. సచిన్ మూవ్స్ 3 meters వెస్ట్ టు రీచ్ పాయింట్ బి. చూడండి, ఇక్కడ ఇచ్చేసాను నేను. ఇలా మీరు సైమల్టేనియస్గా వేసేసుకుంటే చాలా క్విక్గా, చాలా ఈజీగా ఈ క్వశ్చన్ సాల్వ్ అయిపోతాయి. దెన్ హీ టేక్స్ అ లెఫ్ట్ టర్న్. ఇప్పుడు చూడండి, మనిషి ఇటు సైడ్ వెళ్తున్నప్పుడు అతనికి లెఫ్ట్ సైడ్ అంటే ఇది అవుతుంది రైట్, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదా. అందుకని ఇక్కడ ఏంటి ఇచ్చాడు, దెన్ హీ టేక్స్ అ లెఫ్ట్ టర్న్ అండ్ మూవ్స్ 4 meters టు రీచ్ పాయింట్ సి. ఇలా వస్తున్న అతను మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇక్కడ మళ్ళీ 4 meters ట్రావెల్ చేసి పాయింట్ సికి వచ్చేసాడు. ఓకే, పాయింట్ సి. అండ్ దెన్ హీ టేక్స్ ద రైట్ టర్న్. ఇప్పుడు పాయింట్ సికి వచ్చాడు అంటే ఇలా నుంచునున్న మనిషి ఫేస్ ఇట్ సైడ్ పెట్టుంటే ఇది రైట్ అవుతుంది మనిషికి. ఓకేనా, మన వైపు మన డైరెక్షన్లో చూసుకోకూడదు, మనకు ఆపోజిట్ డైరెక్షన్లో చూసుకోండి. ఇది రైట్ అవుతుంది. సో దెన్ హీ టేక్స్ 4 meters టు రీచ్ పాయింట్ సి అండ్ దెన్ హీ టేక్స్ ద రైట్ టర్న్ టు మూవ్ 5 meters టు రీచ్ పాయింట్ డి. ఇక్కడి నుంచి మళ్ళీ 5 meters పాయింట్ డికి వచ్చేసాడు. ఓకేనా, ఫ్రమ్ దేర్ హీ టేక్స్ అ రైట్ టర్న్. ఇప్పుడు ఇలా వస్తున్న మనిషికి రైట్ టర్న్ అంటే మళ్ళీ ఇటు సైడ్ అయిపోతుంది పై వైపుకి. రైట్ టర్న్ ఆఫ్ 6 meters టు పాయింట్ ఈ. ఇది 6 meters. చూడండి, ఇప్పుడు ఇలాగ వేస్తే నేను ఇది 4 meters, ఇది కూడా 4 meters, ఇది 6 meters అంటే ఇంకా 2 meters పైకి వెళ్ళాడు అనమాట. ఓకేనా, ఈ ఏ లెవెల్లోంచి ఇంకా 2 meters పైకి వెళ్ళాడు. ఈ డయాగ్రామ్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అడిగాడు, బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్స్ అడిగాడు. ఏంటి, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ. ఏ ఇలా ఉంది, ఈ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది వెస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్యలో వస్తుంది కాబట్టి ఇది నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్. ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఇది చూడండి, ఈ లెవెల్లో లేదు కదా, దీనికన్నా కొంచెం పైన, మళ్ళీ ఇది వెస్ట్ అంటే ఈ మధ్యలో ఇక్కడ ఉంది కాబట్టి ఇది నార్త్ వెస్ట్ వస్తుంది. ఓకే, తర్వాత ఏంటి, వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ సి. ఇది పాయింట్ ఏ, ఇది 3 meter ప్లస్ ఇది 4 meter. 3 + 4 ఇలా వెళ్తే 7 అనుకుంటాం, కానీ షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది. ఓకేనా, ఇప్పుడు ఇది చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ కావాలి, హైపోటెనస్ కావాలి అంటే ఇక్కడ పైథాగోరస్ థియోరమ్ పెడతాం. ఇప్పుడు ఇలా ఉంది, ఒకటేమో 3 meters ఉంది, ఓకే, ఒకటేమో 4 meters ఉంది. ఈ డిస్టెన్స్ మీకు కావాలి. హైపోటెనస్ స్క్వేర్, పైథాగోరస్ థియోరమ్ ఏమిటంటుంది, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ పర్పెండిక్యులర్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ బేస్.
ట్రిగ్నోమెట్రీలో చదువుతాం మనం. దీని స్క్వేరు ప్లస్ దీని స్క్వేరు చేస్తే దీని స్క్వేర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకేంటి 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ 9 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకేనా? సో ఇది మనకి స్క్వేర్లో వచ్చింది 25. ఇప్పుడు ఈ డిస్టెన్స్ నేను చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 చూడాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. 5కి స్క్వేర్ కదా 25 అన్నది. సో 5 ఎక్కడుందో చూసుకోండి. ఆప్షన్ 2 ఇది కరెక్ట్. షార్టెస్ట్ డిస్టెన్స్ చూడండి, ఇలా అయితే ఇది 3 + 4 7 మీటర్స్ అవుతుంది, కానీ ఇలా అయితే ఇది 5 మీటర్సే. సో ఆప్షన్ 2 5 మీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది ఇది. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏంటి అడిగాడు, ఇఫ్ పాయింట్ ఎఫ్ ఈజ్ 2 meters సౌత్ ఆఫ్ పాయింట్ ఈ, దెన్ వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ ఈ. ఈ కన్నా సౌత్ డైరెక్షన్లో సపోజ్ ఎఫ్ ఇక్కడ 2 meters ఎఫ్ ఇక్కడికి వచ్చేసాడు అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 meters, 6 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 meters అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా ఏకి వెస్ట్ డైరెక్షన్లో వచ్చేసాడు. ఓకేనా? అదే లెవెల్లో ఎఫ్ ఇక్కడ ఉంది. ఎఫ్ ఉంటే ఏంటి క్వశ్చన్ అడిగాడు, ఇఫ్ పాయింట్ ఎఫ్ ఈజ్ 2 meters సౌత్ ఆఫ్ పాయింట్ ఈ, దెన్ వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ ఈ. అంటే ఇప్పుడు పాయింట్ ఏ అండ్ పాయింట్ ఎఫ్, సారీ ఇది ఎఫ్, ఇక్కడ ఎఫ్. ఓకేనా? సో దీని డిస్టెన్స్ అవుతుంది ఇక్కడి నుంచి పాయింట్ బి దాకా 3, ఇక్కడి నుంచి ఇది 5 meters, అంటే 3 ఇది 5 కాబట్టి ఇది కూడా 5 అవుతుంది, ప్యారలెల్ కదా. ఇది 3 meters, సి నుంచి డి ఏమో ఇది 5 meters. ఓకే, సో ఇది ప్యారలెల్గా ఉంది. ఎఫ్ నుంచి బి నుంచి ఎఫ్ వరకు కూడా ప్యారలెల్. సో ఇది కూడా 5, అంటే 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 8 meters. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఎఫ్ ఇక్కడ ఉంటే ఇది 3 ప్లస్ ఇది 5, ఇది 5 కాబట్టి ఇది కూడా 5 ప్యారలెల్ కదా, అందుకు 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి ఈ క్వశ్చన్స్ని మీరు ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.